హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంపై సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లు ప్రస్తుతం ఒకే ఒక ప్రధాన అంశంపై ఎంతో ఆశగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారెందరో వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ కీలక అంశం మరేదో కాదు. 2018 నుండి 2023 వరకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపు. గత 5 ఏళ్లుగా తమకు రావాల్సిన ఈ యొక్క బకాయిలు ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం మరియు నిరసన అయితే వ్యక్తమవుతోంది. ఈ బకాయిలనేవి కేవలం ప్రభుత్వ లెక్కల పుస్తకాల్లో కనిపించే అంకెలు మాత్రమే కావని, ఉద్యోగులు తమ జీవిత కాలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సేవలో కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న వారి హక్కు అని ఉద్యోగ సంఘాల అత్యంత స్పష్టంగా అయితే నొక్కి చెబుతూ ఉన్నాయి. ఇది వారి శ్రమకు దక్కాల్సిన ప్రతిఫలం కాబట్టి, దీనిని నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింత క్లిష్టంగా, భారంగా మారుతున్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే, మరోవైపు గృహ అవసరాలు తీర్చుకోవడానికి సామాన్య ఉద్యోగికి తలకు మించినటువంటి భారంగా పరిగణించింది. మరి పట్టణాల్లో ఇటువంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పిల్లలు ఉన్నత విద్యా ఖర్చులకు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరగటము, కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు ప్రతి వస్తువు ధర కూడా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు తమ నెలవారీ జీతం చాలక కుటుంబ అవసరాల కోసం బయట అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టలేక ఆ ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 11 పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తే అది ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక ఊరటనిస్తుంది అని, వారి కష్టాలను కొంతైనా తగ్గిస్తుందని ఉద్యోగ సంఘాలు బలంగా అభిప్రాయపడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ యొక్క విషయంలో ప్రభుత్వాన్ని పదే పదే కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో పడిపోయినటువంటి ఈ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో పరిశీలించాలని వారు విన్నవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను గుర్తించి ఈ యొక్క బకాయిలను కనీస విడతల వారీగా అయితే వారి ఖాతాల్లో జమ చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఉద్యోగులే వెన్నెముక వంటి వారని, అలాంటి కీలకమైన వర్గం సమస్యలను ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల పాలనపై పడే ప్రభావం అవ ప్రభావం పడే అవకాశం ఉందని అయితే వారు హెచ్చరిస్తూ ఉన్నారనమాట. ఇక మరొక ముఖ్యమైన అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. అదేంటంటే, ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వృద్ధులకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క 15% అదనపు పెన్షన్ ఏక్యూపీ విధానాన్ని పాత పద్ధతిలోనే తిరిగి అమలు చేయాలని పెన్షనర్లు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో శరీరానికి రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. మరి దీనివల్ల పెరుగుతున్న వైద్య ఖర్చులు, మందుల బిల్లులు పెన్షనర్లకు పెనుభారంగా మారాయి. కుటుంబ బాధ్యతలు, జీవన వ్యయం పెరగడం వల్ల పెన్షనర్లు తమ శేష జీవితాన్ని గౌరవప్రదంగా గడపలేకపోతున్నారని సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. మరి గతంలో అమల్లో ఉన్నటువంటి 70 ఏళ్ళు నిండిన వారికి ఇచ్చే 15% అదనపు పెన్షన్ విధానం అనేది వృద్ధులకు ఒక ఆర్థిక భద్రతను ఇచ్చేదని, ఆ యొక్క పద్ధతిని మార్చడం వల్ల ప్రస్తుతం వారు తీవ్ర ఆందోళనకు గురి అవుతూ ఉన్నారనైతే వారు పేర్కొంటున్నారు. మరి అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల ఆర్థిక బిల్లులు కూడా చాలా కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో మూలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, ఎన్యూడ్ లీవ్స్, అలాగే సరెండర్ లీవ్ మరియు ఈహెచ్ఎస్ వంటి కీలకమైన
బిల్లులు విడుదల కాకపోవడంతో ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తమ సొంత డబ్బులను కూడా వాడుకోలేక అల్లాడిపోతూ ఉన్నారు. అయితే ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైతే ఈహెచ్ఎస్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వైద్యం అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షన్లు గత్యంతరం లేక బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ సొంత పొదుపు మొత్తాన్ని అయినటువంటి జీపీఎఫ్ఆర్, ఏపీజీఎల్ఐ కూడా సకాలంలో పొందలేకపోవడం అనేది ఉద్యోగులకు ప్రాథమిక హక్కులను భంగం కలిగించడమే అవుతుందని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఈ అంశంపై మరింత ఉధృతంగా పోరాడటానికి అవసరమైతే రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు మరియు బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, అలాగే పాత విధానంలో 15% ఏక్యూపీని అమలు చేయాలని వారు ముక్తఖండంతో అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలోనో లేదా లెక్కల కోణంలోనో చూడకుండా మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎన్నో దశాబ్దాల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములైన రాష్ట్ర ప్రగతికి నిరంతరం శ్రమించిన తమకు రిటైర్మెంట్ తర్వాత లేదా సర్వీస్‌లో ఉన్నప్పుడు తమ హక్కుల కోసం ఇలా ఎదురు చూడాల్సి రావడం అత్యంత బాధాకరమని ఉద్యోగ సంఘాలు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్.